and well-wishers, friends, print and media, dear teachers and my dear beloved students. A very good evening to all of you. I am so glad and so happy that to see all the parents and the students and the teachers at this pleasant evening. Though it's 9:15, still I see there are a lot of parents are waiting to see and watch the performance of the students. మొట్టమొదటగా సెయింట్ జేవియర్స్ తల్లిదండ్రులకి మా మీద ఉంచిన నమ్మకంతో మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేసినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక స్కూల్ని నమ్మాలంటే అంత ఈజీ కాదు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రి ఎలాంటి స్కూల్లో వేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నిర్ణయించుకున్న తర్వాతనే ఒక పాఠశాలను ఎన్నుకుంటారు. అలాంటిది మీరు ఈరోజు మా పాఠశాలను ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇకపోతే మన స్కూల్ గురించి చాలా విషయాలు మాట్లాడాము, ఆల్రెడీ చూపించాము. నేను కూడా చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ ఇక్కడ సమయం చూస్తే కొంచెం లేటుగా స్టార్ట్ చేయడం వల్ల నేను ఎక్కువ సమయం తీసుకోను. నేను రెండు విషయాలు మీతో మాట్లాడతాను. ఒక చిన్న కథ ద్వారా నేను మీ ముందు మాట్లాడాలనుకుంటున్నాను. ఒక గ్రామంలో ఒక అబ్బాయి చాలా దూరం నడుచుకుంటూ ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. కొన్నిసార్లు చెప్పులు కానీ షూ కానీ ఉండవు, భోజనం సరిగా ఉండదు. అయినా తన ఆశను మాత్రం వదులుకోలేదు. ప్రతిరోజు స్కూల్కి వస్తున్న అబ్బాయిని ఒకరోజు ఉపాధ్యాయుడు అడిగారు, అరే ఇంత కష్టపడి ప్రతిరోజు స్కూల్కి వస్తున్నావు, నీకు ఇబ్బంది కాలేదా అని అడిగినప్పుడు అబ్బాయి నవ్వుతూ ఒక మాట చెప్పాడు, మా తల్లిదండ్రులు చదువుకోలేదు, నేను చదువుకుంటే మా కుటుంబ భవిష్యత్తు మారుస్తానని వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను ప్రతిరోజు స్కూల్కి వస్తున్నాను. అలా ప్రతిరోజు స్కూల్కి వచ్చి పెరిగి పెద్దవాడై ఒక ఉన్నత స్థానంలో మంచి పొజిషన్లోకి వెళ్ళాడు. అప్పుడు మళ్ళీ ఆ అబ్బాయిని అడిగినప్పుడు, అంటే అబ్బాయి ఒక ప్రయోజకుడు అయ్యాడు. అడిగినప్పుడు నీ విజయ రహస్యానికి కారణం ఏంటి అంటే, నేను తెలివైన వాడినే, కానీ నా తల్లిదండ్రులు నన్ను నమ్మి నా మీద ఉంచిన నమ్మకం ఈరోజు ఈ ఉన్నత స్థానానికి నన్ను తీసుకొచ్చింది అని చెప్పారు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విద్యార్థికి ఒక నమ్మకం మనము ఇవ్వాలి. ఒక ఉపాధ్యాయుడిగా, తల్లిదండ్రులుగా ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని మనము మన పిల్లల్లో నింపుతామో ఖచ్చితంగా వాళ్ళు తమ ఆశయాన్ని, తమ అనుకున్న విజయాన్ని సాధిస్తారు. సో ఈరోజు ముఖ్యంగా నేను విన్నవించేది ఏంటంటే, మొట్టమొదటిగా ఉపాధ్యాయులకు ప్రతి విద్యార్థుల్లో ఆ నమ్మకాన్ని కలిగిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారిని ముందు నడిపితే వాళ్ళు విజయ పదంలోకి వెళ్తారు. అదేవిధంగా తల్లిదండ్రులమైన మనము మేము ఉన్నాము నీ ఎంట అని ఒక నమ్మకాన్ని కలిగించినప్పుడు ఏ రోజు కూడా వాళ్ళు
వెనక్కి తిరిగి చూడరు. సో ఈరోజు ఒక విద్యార్థి ఉజ్వల భవిష్యత్తు అటు తల్లిదండ్రుల చేతిలో మరియు ఇటు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది. కాబట్టి మన ఇద్దరం కలిసిన రోజే ఒక అబ్బాయి లేదా అమ్మాయి యొక్క భవిష్యత్తు ఉన్నత స్థానానికి వెళ్తుంది. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులారా, ఒక నమ్మకాన్ని ఏ రోజైతే మీరు కలిగి మా స్కూల్ ఎన్నుకొని మీ పిల్లల్ని మా చేతిలో పెట్టారో అది మా బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఈరోజు మీరు చూసినట్టయితే చదువు ఒకటే సరిపోదు, చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఎక్కడైతే పోటీ ప్రపంచం చాలా త్వరగా అంటే చాలా స్పీడ్గా పెరుగుతూ ఉందో 15-20 సంవత్సరాల కిందట ఉన్న చదువులు ఇప్పుడు చదివితే సరిపోదు, ఓన్లీ క్లాస్ రూమ్లో చదువుకుంటే సరిపోదు. దానికి తోడు ప్రతి విద్యార్థిని లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ స్కిల్స్ ఇలా నేర్చుకుంటున్నప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు సాగగలుగుతారు. సో ఇలాంటి కార్యక్రమాలు మన పాఠశాలలో ఆల్రెడీ మేము మొదలుపెట్టాం, చేస్తూనే ఉన్నాం. దానికి ఈరోజు మీరు చూశారు కూడా. ఇంకా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలంటే మన ప్రోత్సాహం వారికి ఎంతో అవసరం. ఆ ప్రోత్సాహంతో ముందుకు వెళ్దాం. మనందరం కలిసికట్టుగా మన పిల్లలందరికీ ఉజ్వల భవిష్యత్తుని ప్రసాదిస్తాం. దాంట్లో మనం భాగస్థులం అవుదాం. చివరగా మీ అందరికీ ఒక విన్నపం. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మళ్ళీ చెప్తాను ఇదే మాట. తల్లిదండ్రుల ప్రోత్సాహం లేనిది ఒక పాఠశాల మాత్రం ఏమీ చేయలేదు, టీచర్స్ మాత్రం ఏమీ చేయలేరు. ఖచ్చితంగా ప్రతిరోజు తల్లిదండ్రులు మీ పిల్లలని ఎంకరేజ్ చేయండి, వారిలో ఒక నమ్మకం కలిగించండి. ఆ నమ్మకం ద్వారానే మేము కలిసి వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. మరి ఒకసారి ఆ నమ్మకాన్ని మా మీద ఉంచి మరి మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించినందుకు ప్రత్యేక వందనాలు తెలుపుతూ, ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి, ఆ కార్యక్రమాలను వీక్షించాలని కోరుతూ పేరున ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వందనాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.